నమస్తే శ్రీ మాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. డిసెంబర్ 14, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు ఏమిటి అన్న విషయంలో గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చిక రాశిలోను, చంద్రుడు సింహరాశిలో మఖా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. కుజుడు మిథునంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురుడు కూడా వక్రగతిలో మిథునంలోను, శుక్రుడు తులాలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ప్రభావము ఈ రోజు ఎలా ఉండబోతోందంటే కనుక చంద్రుడు సింహరాశిలో ఉండడం మూలంగా మీలో ఆత్మవిశ్వాసము, గౌరవము, నాయకత్వ లక్షణాలు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే బుధుడు వక్రగతిలో ఉండడం మూలంగా ఈ యొక్క ఇంపాక్ట్ ప్రభావము మాటల్లోనూ కమ్యూనికేషన్లోనూ అయితే మంచిగా పడచ్చు, లేదంటే చెడుగానైనా పడచ్చు. ఈ విషయంలో అన్ని రాశుల్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో అందము, ఆకర్షణ శక్తి, శాంతి, అంటే మీరంటే మీ చుట్టుపక్కల మీ పరిసర ప్రాంతాల్లో కానీ, మీరున్న ప్రాంతాల్లో కానీ, కుటుంబంలో కానీ మీ మాటకు విలువ పెరగడము, మీకు ఒక ప్రయారిటీ అనేది రావడము, మిమ్మల్ని ఇష్టపడము జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేమ సంబంధాలలో శుభవార్తలు వింటారు. తరువాత ఇంకా ఏదైనా మీరు కొత్తగా స్టార్ట్ చేయాలన్నా, కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము. ప్రభుత్వ పనులు కానీ లేదా ప్రైవేటు పనులు కానీ ఆగిపోయినవి ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది మీ యొక్క మాటల చాకచక్యం ద్వారా. అయితే ఈ సూచన అయితే ఏంటంటే ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, చెక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేదా మనీ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త చూసుకోండి. అంకెల్లో తేడా రావడమో, తప్పు దొరలడమో, తప్పుగా పంపించడమో, డబ్బు పోగొట్టుకోవడమో ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదృష్ట శాతము 88. మీకు చెప్పదగిన పరిహారము తులసమ్మ వారి దగ్గర నెయ్యి దీపాన్ని పెట్టినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు పింక్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల మీలో శక్తి, ధైర్యము, నిర్ణయ శక్తి ఈ రోజు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అనుకున్న పనులన్నీ సక్సెస్ఫుల్ గా ఈ రోజు జరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు ఈ రోజు చాలా చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులకు మాత్రము కొంత డైలమాలా ఉండడము, అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోవడము, వీరు ఏదైతే అనుకుంటారో దాన్ని డ్రాప్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీ పెద్దల యొక్క సహాయం తీసుకోండి. అయితే పరిహారంగా శని భగవానుడికి నువ్వుల దీపాన్ని పెట్టడము, నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈ రాశిలో ఉండే ఎవరైనా సరే కోపాన్ని ఈరోజు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ కోపం వల్ల పనులు చెడిపోయే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 81. కలిసి వచ్చే రంగు డార్క్ రెడ్ కలర్, అనగా డీప్ ఎరుపు రంగు అన్నమాట. అయితే కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు వక్రగతిలో ఉండడం మూలంగా మీ మాటల్లో తప్పులు దొరికే అవకాశం కనబడుతోంది. మీరు మంచిగా మాట్లాడచ్చు, ఎదుటి వాళ్ళకి అది తప్పుగా వినపడేటట్టుగా గోచరిస్తోంది, తప్పుగా అర్థమవుతుంది కూడా. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీటింగులు కండక్ట్ చేయాలన్నా లేదా సభల్లో ప్రసంగించాలన్నా ఇలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అయితే నిర్ణయాలలో మీరు కన్ఫ్యూజన్స్ ధోరణిలో వెళ్ళిపోతారు. తీసుకోవాలా, తీసుకోవద్దా, మంచిదా, చెడా, ఇలాంటి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అలా వచ్చినప్పుడు ఎవరి సలహా సహాయము తీసుకోండి, లేదా అంటే ఆగిపోయే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరు ఒప్పందాలు ఈరోజు పెట్టుకోవద్దు, రద్దు చేసేసుకోండి. అంటే ప్రామిస్ చేయడం కానీ, లేదా అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడం కానీ, అగ్రిమెంట్ చేసుకుందాము అని ఒక మాట ఇవ్వడం కానీ, ఇలాంటివి ఏవైనా చేసినట్టయితే కనుక ఈ రోజు కాదు మరుసటి రోజు అన్నట్టుగా మీరు పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గురువుకి అంటే మీకు చదువు చెప్పిన గురువు కాకుండా గురు సంబంధిత దేవుళ్లకు, దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి స్వామి, గురు సంబంధిత ఆలయాలకు వెళ్ళి అక్కడ పసుపుని దానంగా ఇవ్వడం కానీ, పసుపు పువ్వులతో మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక ఆ కన్ఫ్యూజన్ ధోరణి పోయే అవకాశం ఉంది. ఈ పని ఉదయం పూట చేసుకోండి. అయితే అదృష్ట శాతము 64, చాలా తక్కువగా ఉంది. అయితే కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము గురువారము.